హాయ్ అండి. ఈరోజు మీకు ఈ వీడియోలో ఒక ప్రత్యేకమైన గుహ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ గుహ వచ్చేసి రవలకొండ టెంపుల్ దగ్గర ఉంది. ఈ రవలకొండ ఎక్కడ ఉందనుకుంటున్నారా? మన బనియానపల్లికి దగ్గరలోనే ఉంది. చాలామంది చూసుండరు. బ్రహ్మం గారు కాలజ్ఞానం రాశారని అందరికీ తెలుసు, కానీ ఎక్కడ రాశారో మాత్రం ఎవరికి తెలియదు. బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసింది ఇక్కడే. ఇక్కడ ఒక గుహ చెప్పాను కదా, ఆ గుహలోనే కాలజ్ఞానం రాసింది బ్రహ్మం గారు. అంతే ప్రత్యేకమైనది ఈ రవలకొండ. రవలకొండకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది, అది మధ్యలో చెప్తాను, స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. ఓకే అండి, మొత్తానికి మనం గుహ దగ్గరికి వెళ్ళిపోదాము. ఈ గుహ గురించి, గుహ లోపల చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, అవన్నీ చెప్పుకోవాలి. ఇది స్టార్టింగ్ గుహ దగ్గరికి వస్తే శివలింగం ఉంది, వెళ్ళే దారి గుహలోనికి ఇలా వెళ్ళాలి. టికెట్ చేసుకుంటున్నారు మా వాళ్ళు, మనం చక్కగా వెళ్ళిపోదాం. చూడండి, ఈ చెట్టు చాలా పెద్ద చెట్టు ఇది. ఈ చెట్టుకు కూడా ఇక్కడ చాలా ప్రత్యేకత ఉంది. చుట్టూ ఇలా కట్టేశారు. చుట్టూ తిరుక్కుని లోపలికి వెళ్ళిపోదాం. ఈ గుహకు ఎంట్రీ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. మావాడు వెళ్తున్నాడు ముందు. చాలా చిన్నగా ఉంటుంది గుహ, కొంచెం కష్టంగానే ఉంటుంది దిగడానికి కూడా. జాగ్రత్తగా కిందికి దిగాలి. ఇలా ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్దాం. స్టార్టింగ్లో వచ్చేసి పైన బ్రహ్మం గారి చిన్న విగ్రహము, ఆయనకు ముక్కేసుకొని లోపలికి వెళ్ళిపోదాం. ధైర్యం చేయడం అంటారు దీన్ని ఖచ్చితంగా. చూడండి, చిన్న మెట్లు ఉంటాయి, చిన్న గుహ. పైన ఇలా ఉందంటే లోపల ఇంకా చాలా ఇది ఉంటుంది. ఖచ్చితంగా మీరు కనుక ఇలా వస్తే రవలకొండ మస్తు మిస్ చేయొద్దు. ఇది చూడండి, చెట్టు గురించి చెప్పాలన్నా కదా నేను. చెట్టు వేర్లు అంటే ఎక్కడైనా భూమిలో ఉంటాయి, కానీ ఈ చెట్టుకు మాత్రం వేర్లు అంతా బయటే ఉంటాయి, భూమిలో అస్సలు ఉండవు. అంత పెద్ద చెట్టు, ఇలా వేర్లు భూమిలో లేకుండా ఇంకా స్టాండర్డ్గా ఉంది. కిందికి వెళ్ళి చూద్దాం. కింద కూడా ఇంకా చాలా ఉన్నాయి, వేర్లన్నీ బయటికే కనపడుతుంటాయి. మొత్తానికి జాగ్రత్తగా దిగేద్దాం. మన గుహలోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ వేసుకోండి. అలాగే ఓకే, మరి వెళ్ళిపోదాం లోపలికి. మా వాళ్ళు ముందు వెళ్తున్నారు. ఈ చిన్న గుహ స్టార్టింగ్ నుంచే మనం కిందికి వంగి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇవి చూడండి, వేర్లు మొత్తం అన్నీ బయటకు ఉన్నాయి, కానీ చెట్టు మాత్రం పైన ఉంది, చాలా స్టాండర్డ్గా. అందులో చాలా పెద్ద చెట్టు కూడా. మొత్తానికి కిందికి వెళ్ళిపోదాం లోపలికి. ఇక్కడ చూడండి, గాజులు అవి ఇవి అన్నీ వేసి పెట్టారు. లోపలికి వెళ్దాం. స్టార్టింగ్ నుంచి ఇంతే అండి. స్టాండర్డ్గా నిలబడి వెళ్ళాలని ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా తలకి దెబ్బలు తగులుతాయి. ఇవి చూడండి, వేర్లు కింద కూడా లోపలికి వచ్చేసాయి. అన్ని వేర్లు హ్యాపీగా కనపడతాయి బయటికి. లోపలికి వెళ్దాం. ఇలా సగం బెండ్ అయ్యి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, నిలబడుకొని మాత్రం అసలు వెళ్ళలేరు. ఇవి అండి లోపల గుహలు, చాలా చాలా బాగుంటాయి అసలు, ఖచ్చితంగా చూడాల్సినవి. ఇక్కడ కూడా ఎక్కువ జనాలు ఇప్పుడు వచ్చింటే కనుక మీకు చూపించేవాడిని, ఇంత బాగా చూపించేవాడిని అయితే కాదు అసలు. ఎవరు లేనప్పుడు వచ్చాం కాబట్టి ఇంత బాగా చూడొచ్చు మీరు. ఓకే, ఒక మెయిన్ ప్లేస్కి వచ్చేసాం. ఈ గుహలో చాలా ఇంపార్టెంట్ ప్లేసులు ఉన్నాయి, ఖచ్చితంగా మీరు చూడాల్సింది. ఫస్ట్ ప్లేస్ మహానందికి దారి. ఈ గుహలో ఇంత ముందుకు వచ్చేసి కొంతమంది వెళ్ళాలని ట్రై చేశారు, పోలేకపోయినారు. తర్వాత వచ్చేసి కోనేరు. స్వామివారు ఇక్కడ ఈ గుహలో కాలజ్ఞానం రాసేటప్పుడు ఈ కోనేరును ఆయన వాడేవారంట. సో ఇక్కడ ఈ కోనేరు కూడా చాలా ప్రత్యేకము. నెక్స్ట్ ఇక్కడ నుంచి శ్రీశైలానికి కూడా దారి ఉంది, ముందుంటుంది. ఈ కోనేరు చూసేసుకోండి, దాని ముందే బోర్డు ఉంది, శ్రీశైలానికి దారి. దారి ఉందని చెప్పి వెళ్దాం అనుకోవద్దు, అసలు కాదు. అలా వెళ్తున్నారని చాలా క్లోజ్ చేసేసారు. చాలా అంటే చాలా లైటింగ్ చాలా తక్కువ ఉంటుంది. అక్కడ నుంచి వచ్చేద్దాం. ఇలా గుహలో ముందుకు పోతే మీకు అన్నీ ఇలా రాసి పెట్టింటారు, అవి లేకుంటే మనం ఏం చేయలేము. ఇది చూడండి, యాగంటికి దారి.
ఈ గుహలోంచి. ఇది కూడా క్లోజ్ చేసి పెట్టారు మొత్తం మన్ను వేసేసి, లేదంటే మన వాళ్ళు ప్రయోగాల కింద చేసేసారు ఇలా అని. ఈ విధంగా ఈ గుహ లోపలికి 14 క్షేత్రాలకు దారులు ఉండేవి. ఇక్కడ నుంచి 14 క్షేత్రాలకు వెళ్ళొచ్చంట. ఇది మెయిన్ ప్లేస్ అండి. అచ్చమాంబ గారు బ్రహ్మంగారిని చూసిన స్థలం. బ్రహ్మంగారు బనియాన్పల్లిలో ఉన్నప్పుడు అచ్చమాంబ గారి ఇంట్లో ఉండేవారు. వాళ్ళకి గోవులు ఉండేవి. ఆ గోవులన్నీ తీసుకొని రవ్వలకొండకు వచ్చి ఇక్కడ గోవులు కాసేవారు. బ్రహ్మంగారు వచ్చేసి పైన గోవులకి చుట్టూ ఒక గీత గీసి వాటిలో ఆ గోవుల నుంచి కిందికి వచ్చి ఇక్కడ రాసేవారు. అచ్చమాంబ గారికి డౌట్ రావడం వల్ల ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారని చెప్పి చూడడం వల్ల బ్రహ్మంగారు ఇలా కింద కూర్చొని రాస్తున్నారు కాలజ్ఞానం అనేది అర్థమైంది. ఆ ప్లేస్లో నుంచి చూశారు కాబట్టి ఇక్కడే ఒక విగ్రహం పెట్టేశారు సింబాలిక్గా. ఇది అచ్చమాంబ గారిది. స్వామివారు కాలజ్ఞానం రాసిన స్థలం ఇదే అండి. ముందుకెళ్ళిపోదాం స్వామి దగ్గరికి. ఇది స్వామివారు ఇక్కడ కూర్చొని కాలజ్ఞానం రాసేవారు. ఇక్కడ నుంచి మళ్ళీ గుహ స్టార్టింగ్ పాయింట్కి వెళ్తే ఇంకో చిన్న దారి ఉంటుంది. ఇప్పుడు చూడండి వస్తున్నారు. హాయ్ కూడా చెప్పారు మనకు ఎవరు ఫ్యాన్స్. ఓకే, మనం ముందుకు వెళ్ళిపోదాం. ఆ గుహ నుంచి స్టార్టింగ్ నుంచి సైడ్కి వెళ్తే ఇంకా మనం చెప్పిన మెయిన్ ప్లేస్ వస్తుంది, అది చూద్దాము. ఇది మనం వచ్చిన స్టార్టింగ్ పాయింట్ నుంచి రైట్ సైడ్ లోపలికి వెళ్తే చూడండి, ఇక్కడ చాలా జంపు ఉంది గుహ. లోపలికి వెళ్దాం. వచ్చేసాం మనం మెయిన్ ప్లేస్కి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు కాబట్టి చాలా ఫ్రీగా ఉంది. వానాకాలం వచ్చినామంటే దీంట్లో ముక్కాలు భాగం ఫుల్ నీళ్ళు వచ్చేసి ఉంటాయి. ఇది చూడండి తిరుపతి. నేను చెప్పా కదా thumbnailలో ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్ళొచ్చని. ఈ గుహ నుండి తిరుపతికి వెళ్ళి వచ్చేవారంట ఇంతకుముందు వాళ్ళు. ఇప్పుడైతే అస్సలు వెళ్ళలేము. మెయిన్ వచ్చేసి ఇంత ముందుకు మనం తిరిగిన ప్లేస్ అంతా బాగుంది. ఇక్కడ వచ్చేసి చాలా బురద ఉంది గుహలో. ఇంకా అది మెయిన్. బయట వచ్చేస్తే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ కూడా ఏవో కడుతున్నారు. తర్వాత నేను ఇంకోటి చెప్పాలన్నా కదా రవ్వలకొండ గురించి. రవ్వలకొండ ఇక్కడ వచ్చేసి వాన పడితే ఇంత ముందుకు వజ్రాలు అంటే రవ్వలు వచ్చేవంట. బ్రిటిష్ వాళ్ళు వాటిని ఇక్కడే కడిగేవారు. అందుకు కూడా దీనికి రవ్వలకొండ అని పేరు వచ్చిండొచ్చు. ఇదండి ఈ ప్లేస్ అంతా వాన పడినప్పుడు రవ్వలు బయటకు వచ్చేవంట. ఇక్కడ నుంచి చాలామంది తీసుకున్నారని కూడా చెప్పారు చుట్టుపక్కల వాళ్ళు. ఇక్కడ కనపడుతుంది కదా టెంపుల్. టెంపుల్కి వెళ్ళాం మనం. ఇది టెంపుల్. లోపలికి వెళ్ళిపోదాం. మీకు స్వామివారి దర్శనం కూడా చేయించాను. ఇది చుట్టూ టెంపుల్ చుట్టూ ఉండేది. మెయిన్గా రవ్వలకొండలో గోవులకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ చాలా గోవులు ఉంటాయి. ఇక్కడ మీకు ఇంకోటి చెప్పాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఒక గోవు సమాధి. ఇక్కడ మొదటగా చనిపోయిన ఒక గోవును సమాధి చేశారు ఇక్కడే. ఇది ఆ గోవుది సమాధి. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత స్పెషల్ ఇక్కడ గోవులు. ఇక్కడ వచ్చేసి ఒక 150 నుంచి 200 వరకు గోవులు ఉంటాయి. ఇది వాటికే గోశాల. లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. మనం వెళ్ళే టయానికి అవి బయటికి వెళ్ళిపోయినాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు, ఖాళీ ఉంటుంది, బాగా చూడొచ్చు. ఇదండి గోశాల. ఇంకా మెయిన్ ఏంటంటే ఇక్కడ చందాలు ఇచ్చిన వారికి ఈ గోవులకు తవుడు, మేత ఇలాంటి వాటిని ఎక్కువగా వాడతారు. ఇక్కడ బోర్డు కూడా ఉంటుంది చూడండి, ఇక్కడ చందాలు ఇచ్చిన వారు వాటి కోసం ఉపయోగిస్తామని చెప్పి. ఇంకా వచ్చేసి ఇక్కడ మెయిన్గా శ్రీ 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 వీరప్పయ్య స్వామి సదనం అంటే రూమ్స్. నైట్ ఇక్కడ వచ్చి స్టే చేసేవారి కోసం రూమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. నైట్ వచ్చేవారికి ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా దర్శనానికి వచ్చేవారి కోసం ఇక్కడ నిత్యాన్నదానం కూడా ఉంది. దానికి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి బనియాన్పల్లి సరౌండింగ్స్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ వచ్చి చూసి వెళ్ళండి, మిస్ చేసుకోవద్దు. కొత్తగా మన వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇచ్చుకోండి. థ్యాంక్ యూ.